నేడు యనాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి సారథ్యంలో తిరుపతి జిల్లాలోని జీవకున అనే ప్రాంతంలో గురుకృప స్కూల్ నందు రాష్ట్ర గిరిజన సంఘాల నాయకులతో యనాదుల అభివృద్ధి కార్పొరేషన్ ఎస్టీ వర్గీకరణ యనాదులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అందులో అన్ని జిల్లా కేంద్రాలలో పై సమస్యలపై జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీ, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించాలని, అలానే అన్ని మండల గ్రామీణ ప్రాంతాల్లో పై సమస్య ఆవశ్యకతను వివరించి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వినతిపత్రాలు అందించి మన సమస్యలు సాల్వ్ చేయాలని అభ్యర్థించి కొంతకాలం వేచి చూసి వారు కూడా స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు లాంటి ప్రజా పోరాటాలను చేసి మన కోరికలను సాధించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటాపతి, జీసీ సరసమ్మ, సిహెచ్ పెంచలయ్య, గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బిఎల్ శేఖర్, కళావతి, లక్ష్మయ్య, చెల్లంచెర్ల ప్రసాదు, ఏలూరు బుజ్జయ్య, చిత్తూరు తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి పలు గిరిజన సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మహిళా నాయకురాలు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా మనం 2-3 సంఘాలు వాళ్ళ రూపంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మహాకూటమి సందర్భంగా 29-30 సంఘాలు ఏకమై దాని నాకు తెలిసి ఈ రోజు మన రమణ గారు వచ్చిన దాంతో కూడా 30 అనుకుంటా. మా 29తో జాయిన్ అయ్యాము. మన రమణ వచ్చినప్పుడు 30. ఈ 30 సంఘాలు ఉన్నటువంటి ముఖ్య కేడర్, కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు అందరం కూర్చొని ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వేదిక ఏర్పాటు చేశాం. కాబట్టి నేను చెప్పేది సూటిగా ఒకటే వర్గీకరణ గురించి. ఈ వర్గీకరణ సాధ్యం అవ్వాలంటే సుప్రీంకోర్టు లేదా పై కోర్టు, ఇంకో కోర్టు ఏదో గైడ్లైన్స్ ఇచ్చేస్తే జరిగిపోద్ది అనుకోవడం అపోహ. ఒక ప్రకటన జరిగింది కానీ కార్యరూపం దాల్చడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్పెషల్లీ మనలో ఏనాదులలో యూనిటీ లేకపోవడం. ఈ మైదాన ప్రాంతంలో ఎక్కువ శాతం అటువంటి మన వాళ్ళు, మన ఏనాదులు నియర్లీ దాదాపు 13-40 lakhs ఉన్నాం. కానీ ఐకమత్యం విషయానికి వచ్చేసరికి నేను చేయకూడదు, వెంకటపతి గారు చేయలేను, లేదు ప్రసాదం చేయలేను. దీంట్లో నిజంగా మనం కూరుకుపోయామా, అది పోవాలి, ఈ మీటింగ్ ద్వారా పోవాలి. అప్పుడే మనం అనుకున్న గోల్స్ సాధ్యపడతాయి. అయితే ఈ వర్గీకరణ మీద ఒక ప్లాట్ఫామ్ అయితే ఆల్రెడీ 6 నెలల క్రితం వేసాం, అది ఆగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహం చేయాలని చెప్పేసి ప్లాన్ జరుగుతుంది. దీన్ని మనం గుర్తించి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ అట్లీస్ట్ జిల్లా కేంద్రాలైనా కూడా లేనటువంటి కమిటీలు వేసుకొని, మండల కమిటీలు వేసుకొని, లేదా డివిజన్ కమిటీలను వేసుకొని ఈ ఎస్టీకి వర్గీకరణ గిరిజనులకు అవసరము, అది లేనిదే మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగవు అనేటువంటి వాయిస్ ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళాలి. మనం గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగితే, జనమందరూ కదలగలిగితే, మనం వాళ్ళని లీడ్ చేయగలిగితే ఒక తాటి మీద వెళ్ళాలి, అంటే ఒక మాట మీద వెళ్ళాలి. ఆ ఒక మాట మీద వెళ్ళగలిగి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లేకపోతే ఇంకోరు వస్తే, అంటే అప్పుడు కాకపోతే ఈ లోపల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఒకే వాయిస్ వెళ్ళాలి. వెంకటపతి గారు చెప్పినా, నేను చెప్పినా, సరస్వామి గారు చెప్పినా, లేదు మన రమణ గారు లేకుంటే కళావతి గారు చెప్పినా ఒకే వాయిస్ ఉండాలి. అయ్యా, ఈ రాష్ట్రంలో 32 తెగల గిరిజనులు ఉంటే అందులో ఎక్కువ పాపులేషన్ మా యానాదులు ఉన్నా కూడా మాకు ఇంకా ఆ గుడిసెలు పోలేదు, ఆ గోసీలు పోలేదు, మా ముఖాల్లో కళలు రాలేదు, చదువులు రాలేదయ్యా. కాబట్టి మాకు అందరికి కూడా ఉమ్మడి కోరిక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఒకటే మాకు కావాల్సింది ఎస్టీ వర్గీకరణ చేయాలి అనే నినాదం సింగల్ ఎజెండాగా పోవాలి. ఇంకా వీలైతే వెంకటపతి గారు, మేము మన ప్రసాద్ గారు, అట్లాగే లక్ష్మయ్య గారు, ఇంకా కలిసే సంఘాలు ఏమున్నా కూడా వాళ్ళు కలుపుకోవడానికి సిద్ధం. ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రధానంగా మీకు కలుపుకుంటాం, నాయకత్వం మీకే ఇస్తాం, మాకేం అవసరం లేదు, మేము చేసి సరిచుకున్నాం. వెంకటపతి గారు, మేము కూడా కాదు, 30 years బ్యాక్ ఆయన గిరిజన నాయకుడితో పనిచేసేవాళ్ళు, నేను సిపిఎం గిరిజన సంఘం పనిచేసేవాళ్ళు. ఎవరైనా యాక్టివ్గా వచ్చి మేము చేస్తామనంటే పెద్దలు గౌరవం లేదు.
ప్రస్తుతం కాదు, పెంచులే కాదు, వాళ్ళందరూ కూడా చేసి అలసిపోయి సెకండ్ క్యాడర్ వాళ్ళు వచ్చింది. థర్డ్ క్యాడర్ రావాలని ఆశపడుతున్నాం. ఇలాంటి యువత రావాలి, ఇలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా కూడా ఒకరితో అయిపోయే పని కాదు, ఒకరితో సాధ్యపడదు. కాబట్టి ఆ విధంగా కూడా సెకండ్ థర్డ్ క్యాడర్ కూడా మనం తయారు చేసుకోవాలి. అందుకు యువకులు ముఖ్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇది దాని మీద. అలానే రాజకీయాల్లో ప్రాతినిధ్యం అన్నారు, చట్టసభల్లో ప్రాతినిధ్యం. అది చూసుకుంటే మైదాన ప్రాంతాల్లో ఇంతమంది మనం ఉంటే ఇప్పటి వరకు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం మనకు ఒక ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒక్క సీట్ కూడా కేటాయించలా. దాదాపు 14-13 lakhs ఉంటే మరి ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ జనాభా, కోయ, లంబాడి, సవర, వీళ్ళందరూ తక్కువ జనాభా. మరి వాళ్ళకి 4-3 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చున్నారు. మరి ఏంద్రా లోపం బాబుని చూసుకుంటే ఎస్సీలకి మాత్రం అంటే మాల, హరిజన, అరుంధతులు మాత్రం జిల్లాల జనాభా నిష్పత్తి వాటా ప్రకారం సీట్లు కేటాయించారు. సంతోషం. మరి గిరిజనులు మాత్రం రాష్ట్ర జనాభా నిష్పత్తి తీసుకున్నారు. మరి ఎంత అన్యాయం, ఎంత దౌర్భాగ్యం. సో దానివల్ల రాష్ట్రాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం యూనిట్గా తీసుకోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీస్కి, సుగాలిస్కి, సవరాలకి, కోయిలకి, గుద్దబప్ప, చెంచులకి అవన్నీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే పదవులు పోతున్నాయి. సో కాబట్టి మన డిమాండ్ ఏంటి? ఎస్సీలను ఎలా చేశారో జిల్లాల యూనిట్గా, జిల్లా జనాభా యూనిట్గా ఎలా చేసే వాళ్ళు పదవులు ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా గిరిజనులకు కూడా జిల్లాలనే యూనిట్గా తీసుకొని, జనాభా నిష్పత్తి ప్రకారం యూనిట్గా తీసుకొని మాకు రావాల్సినటువంటి పదవులు మాకు దక్కాలని కోరుకుంటున్నాం అనేది సింగిల్ అజెండాలో పోవాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, దానికి కట్టుబడి మనం అందరం ఉండాలి. కళావతి గారి అభిమానం ఉంది, నా అభిమానం ఉన్నది, వెంకటపతి గారి అభిమానం ఉంది, ప్రసాద్ గారిది. అయిన పక్కన పెట్టాలి. ముందు మనం ఒక అడవిలో ఉన్నాం, జంతువుని ఏటాడాలి, ముందు దాన్ని చంపాలి, చంపి కూర్చోబెట్టుకొని అప్పుడు పెట్టాలి భాగాలు. సో ఆ విధంగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలి. పయనించి ప్రభుత్వం మెడలు వంచి మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిగతా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు ఇచ్చిన అజెండాలు 2. 3 ఏంటన్నా, ఆ తర్వాత యానాది కార్పొరేషన్, యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి బాపట్ల పాదయాత్రలో 111వ పాదయాత్రలో మన వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు దాదాపు అందరూ ఉన్నాం. ఆ పాదయాత్ర